నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్తే. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మం రెండో భాగానికి స్వాగతం. మొదటి భాగంలో అర్జున్ సుభద్రల అమెరికా ప్రయాణము, దారిలో ప్యారిస్ ఎయిర్పోర్ట్లో రచన వాళ్ళ అబ్బాయి టింకులతో పరిచయము, ఇక కొడుకు అభి వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకోవటము విన్నాం కదా. రెండో భాగం మొదలుపెట్టే ముందు మొదటి భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ద్వారా వినేసేయండి. ఇక రెండో భాగంలోకి వెళ్దామా. బద్ధకంగా కళ్ళు తెరిచింది సుభద్ర. ఒంటి మీద బరువుగా ఏదో ఉంది. ఒక్కసారి భయపడింది ఏంటది అని. ఓసారి కళ్ళు నిలుపుకుని చేతితో తడిమింది. మెత్తగా పరుపులా ఉంది. జరిపి లేచి కూర్చుంది. ఒక క్షణం ఎక్కడ ఉందో అర్థం కాలేదు. గది కొద్దిగా చీకటిగా ఉంది. చుట్టూ చూసింది. గోడకు చిన్న లైట్ వెలుగుతోంది. అర్జున్ కూడా అప్పుడే లేచి చూస్తున్నాడు. చిన్నగా కళ్ళు చిరుచీకటికి అలవాటు పడి పక్కన అర్జున్ కనిపించాక, ఓ ఇప్పుడు మినియాపలిస్ వచ్చాం కదా అనుకుని మీద ఉన్న కంఫర్టర్ను పక్కకు జరిపి లేచింది. అప్పటికి అర్జున్ కూడా లేచి కూర్చున్నాడు. పక్క గదిలో నుంచి చిన్నగా చప్పులు వినిపిస్తున్నాయి. లేచి ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్ళింది. గది దాటగానే డ్రాయింగ్ రూమ్, అక్కడ ఎదురు నుంచి లైట్ పడుతోంది. ముందుకు వెళ్ళింది. డైనింగ్ టేబుల్ అయ్యాక వంటిల్లుంది. అక్కడ శశి ఏదో వండుతోంది. గుడ్ మార్నింగ్ శశి, ఒక రోజంతా పడుకున్నట్లున్నాము. కాఫీ ఫిల్టర్ ఎక్కడా, కలుపుకుంటాను అంది. గుడ్ మార్నింగ్ కాదంటే గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రాత్రి 8 అయింది. డిన్నర్ రెడీగా ఉంది. భోజనం చేస్తారా, కాఫీ ఇవ్వనా? శశి అడుగుతుండగానే అర్జున్ టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రాత్రేనా? ముందు కొంచెం టీ ఇవ్వమ్మా, ఓ అరగంట అయ్యాక భోజనం చేస్తాను అన్నాడు. నాకు టీనే కావాలి, ఎక్కడ చూపించి కలుపుతాను అంది సుభద్ర. ఒక వారం ఆగు మమ్మీ, కలుపుకుందు కానివి, ముందు జెట్లాగ్ తగ్గనియ్యి అన్నాడు అభి పక్కన సిట్టింగ్ రూమ్ నుంచి వస్తూ. జెట్లాగ్ తగ్గడం ఏంటి? నాకేం జబ్బు లేదు కంగారుగా అంది సుభద్ర. జెట్లాగ్ అంటే జబ్బు కాదు మమ్మీ, ఇండియాకు ఇక్కడికి దాదాపు 12 గంటల సమయం తేడా కదా. మీకిప్పుడు రాత్రి, అందుకే ఇదిగో మీరు ఇప్పటిదాకా నిద్రపోవటమే జెట్లాగ్. ఇక్కడి టైమింగ్స్ వాతావరణానికి మీరు మీ శరీరం అలవాటు పడాలి అంతే అభి వివరించాడు. ఓ అంతేనా? నేను ఇంకేంటో అనుకుని భయపడ్డాను. మాకు అప్పుడే అక్కడ ఎండలు మండిపోతున్నాయి, ఇక్కడేమో చలిగా ఉంది. స్వెటర్ తీయాలి బయటకు, కొద్దిగా వణుకుతూ అంది. అందుకే మీకు కంఫర్టే కప్పాను నవ్వాడు అభి. టీ తాగి పిల్లలకు తెచ్చిన బహుమతులు, స్వీట్స్, పచ్చళ్ళు బయటకు తీశారు. వద్దన్న తెచ్చారుగా అంటూనే స్వీట్ ప్యాకెట్ విప్పి స్వీట్ తీసుకున్నాడు అభి. ఆరాధ్య, ఆకాష్ వాళ్ళ కోసం తెచ్చినవి చూసి వావ్ బామ్మ తాత అంటూ సంబరపడిపోయారు వాళ్ళు. వారం రోజులకు అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు. అభి, శశి వాళ్ళ ఆఫీస్ పనుల్లో బిజీ అయ్యారు. కాకపోతే కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్నే ఎక్కువగా ఉండడంతో ఇంటి నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సాయంకాలం టీ తాగుతూ బెడ్రూమ్ కిటికీలోంచి బయటకు చూస్తున్న సుభద్ర, అండి జనాభా వాకింగ్ చేస్తున్నారు, లాన్లో ఉడతలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, భలే పరిగెత్తుతున్నాయి ఉత్సాహంగా అంది. ఇద్దరు తలుపు తీసి బయటకు వెళ్ళారు. ఒక్కసారిగా చల్లటి గాలి తగిలింది. ఇంకోవైపు నుంచి చెట్ల సందులో నుంచి పడిన నీరెండ చిరువేడిని కలిగిస్తోంది. ఓ పక్క చిరుచలి, ఇంకో పక్క చిరువేడి చాలా తమాషాగా అనిపించి, అండి గ్రీష్మంలో హేమంతం, ఇదే నులివెచ్చని గ్రీష్మం అంది సుభద్ర పమిట నిండుగా కప్పుకొని ఎండ పొడని చలి కాచుకుంటూ. ఎంత పుస్తకాల పురుగు అయితే మాత్రం ఏకంగా ఋతువులనే కలిపేశావా? అదంతే నవ్వేసింది. అభి, వాతావరణం హాయిగా ఉందిరా, కొంచెం దూరం వాకింగ్ చేసి వస్తాము. లోపలికి వచ్చి షూస్ వేసుకుంటూ అప్పుడే అటు వచ్చిన అభితో అన్నాడు అర్జున్. ఎక్కువ దూరం వెళ్ళకండి డాడీ, మళ్ళీ దారి తప్పిపోతారు. సెల్ దగ్గర ఉంచుకో, దారి మర్చిపోతే కాల్ చెయ్యి.
కొంచెం ముందుకు వెళ్తే కాస్త పెద్ద పార్క్ ఉంది. అక్కడికి చాలామంది వాకింగ్ వస్తారు. ఇప్పుడిప్పుడే చలి తగ్గుతోంది కాబట్టి ఎక్కువ మంది రాకపోవచ్చు. మొదటి రోజు హడావుడి పడకండి, జాగ్రత్త అంటున్న అభితో, సరేలేరా, నువ్వు కంగారు పడకు, కొంచెం దూరమే వెళ్ళొస్తాము అన్నాడు అర్జున్. చలి ఎండ కలిసిన నులివెచ్చని గ్రీష్మపు నీరెండలో కొంగు కప్పుకుని వాకింగ్ చేస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది సుభద్రకు. అండి ఎంత బాగుందో కదా, పరవశంగా అంది. ఇంతలో కాళ్ళ దగ్గర నుంచి ఏదో పరిగెత్తినట్టుగా అనిపించి ఉలిక్కిపడి కిందకు చూసింది. ఓ కుందేలు రోడ్డుకి అటువైపుగా వెళ్ళి కూర్చుని వీళ్ళ వైపు మిటుకు మిటుకుమంటూ చూస్తోంది. హాయ్ కుందేలు, ఆశ్చర్యంగా అరిచింది. ఇదో ఇటు చూడు, సంభ్రమంగా అన్నాడు అర్జున్. తాబేలు, ఇంకా ఆశ్చర్యపోతూ అంది. వీళ్ళ మాటలు నచ్చనట్లుగా కుందేలు పక్కనున్న చెట్లలోకి పారిపోయింది. తాబేలు చిన్నగా గడ్డిలోకి పోతోంది. ఇద్దరూ దానిని కాసేపు చూసి నడక సాగించారు. అభి చెప్పిన పెద్ద పార్క్ కనిపించింది. అందులోకి వెళ్ళారు. అక్కడ ఒక చోట కొంతమంది ఇండియన్స్ బెంచీల మీద కూర్చొని కనిపించారు. అందులో ఒక ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చి ఐఎమ్ పటేల్ అని పరిచయం చేసుకున్నాడు. అర్జున్ కూడా తమ ఇద్దరిని పరిచయం చేసుకున్నారు. ముగ్గురు కలిసి అక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళలో చాలామంది విజిటర్స్ వీసా మీద హాలిడేకి వచ్చిన వారే. వాకింగ్లో ఈ పార్క్లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. పటేల్ భార్య సుభాబెన్ సుభద్రతో చాలా స్నేహంగా మాట్లాడింది. రేపు అందరము పాట్లక్ హెవీ చాయ్ పార్టీ పెట్టుకున్నాము, మీరు కూడా రండి అని ఆహ్వానించాడు పటేల్. వాళ్ళందరూ స్నేహంగా మాట్లాడుతుంటే సమయమే తెలియలేదు. చీకటి పడుతోంది, పిల్లలు గాబరా పడతారు, మేము ఏదైనా స్నాక్స్ చేసుకుని వస్తాము, మాకు ఏమైనా చెప్పండి అంటూ లేచాడు అర్జున్. మీరు ఇప్పుడేగా వచ్చారు, రెస్ట్ తీసుకోండి. అన్నట్లు మీరు కార్డ్స్ ఆడతారా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ సీనియర్ సెంటర్ ఉంది, అందరూ సీనియర్స్ వస్తారు. కార్డ్ గేమ్స్, పోకర్, బ్రిడ్జ్ ఇంకా చాలా ఆడతారు. ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి, నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను అని చెప్పాడు పటేల్ సాబ్. నేను బ్రిడ్జ్ ఆడతాను, సుభద్ర పోకర్ ఆడుతుంది, మేము వెళ్తాము, అడ్రస్ ఇవ్వండి అని అడ్రస్ తీసుకుని మళ్ళీ రేపు కలుస్తామని వచ్చేశారు. వీళ్ళని చూడగానే ఇప్పుడే మిమ్మల్ని వెతకడానికి వద్దామనుకుంటున్నాను అన్నాడు అభి. నువ్వు చెప్పిన పార్క్కి వెళ్ళాంరా, అక్కడ చాలామంది మన వాళ్ళు కలిశారు, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాము. అన్నట్లు ఇక్కడ సీనియర్ సెంటర్ ఉంటుందట, అక్కడ సీనియర్స్ కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయట చెప్పాడు అర్జున్. రేపు సీనియర్ సెంటర్ ఎక్కడ ఉందో చూసి తీసుకెళ్తాను అంది శశి. రేపు వద్దమ్మా, పార్క్లో పాట్లక్ చాయ్ పార్టీ ఉంది, మేము ఏదైనా చేసి తీసుకొస్తామని చెప్పాము, వాళ్ళు వద్దన్నారనుకో, సీనియర్ సెంటర్కు ఎల్లుండి వెళ్దాం జవాబిచ్చాడు అర్జున్. ఓ, అప్పుడే పార్టీ కూడా అరేంజ్ చేసుకున్నారా? ఎవరితోనైనా ఎక్కడైనా మీరు ఇట్టే కలిసిపోతారు అంకుల్ మెచ్చుకుంది శశి. ఒరే బాబా, దారిలో కుందేలు తాబేలు కనిపించాయిరా, ఉడత కూడా ఎంత పెద్దగా ఉందో, చుట్టూ చెట్లు, దారి పక్కన పూల పొదలు, ఈ జంతువులు అచ్చం ఆశ్రమం వాటికలా ఉంది సంబరంగా అంది సుభద్ర. ఇప్పుడు కొంచెం కొంచెం ఎండ వస్తుంది కదా, ఇవన్నీ బయటకు వస్తాయి, జింకలు దుప్పులు కూడా వస్తాయి, మన బాకియాడ్లోకే వస్తాయి. ముద్దుగా ఉన్నాయని వాటి దగ్గర పోకు, అవి అడవి జంతువులు, చాలా వైల్డ్గా ఉంటాయి, పొడుస్తాయి హెచ్చరించాడు. మరునాడు పొద్దున్నే సాయంకాలానికి ఏం చేసి తీసుకెళ్లాలని తర్జన భర్జన పడి, ఆల్రెడీ వాళ్ళు హెవీవి ఏవో ప్లాన్ చేసే ఉంటారు, అసలు తమను ఏమీ తేవద్దని కూడా చెప్పారు, కానీ మరీ చేతులు ఊపుకుంటూ వెళ్తే బాగుండదని, లైట్గా ఉంటుందని ఇంట్లో ఉన్న యాపిల్స్, అరటిపళ్ళు, మామిడి పళ్ళు అన్నీ సన్నసన్న ముక్కలుగా కట్ చేసి క్రీమ్, వెనిలా ఎసెన్స్ కలిపి ఫ్రూట్ క్రీమ్ చేసింది సుభద్ర. మమ్మీ డాడీల హడావుడిని చూసి రాను రాను అంటూనే వస్తూనే పార్టీలోకి దిగి బిజీ అయిపోయావు డాడీ అన్నాడు అభి నవ్వుతూ. జగదీష్ వాళ్ళు, భాటియా వాళ్ళు తిరిగి ఇండియాకు వెళ్తున్నారు, అందుకని ఈ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. పటేల్ సాబ్ వాళ్ళకు 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరూ పార్క్కి అటు ఇటు ఉంటారు, వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చిన్న చిన్న ఆటలు ఆడారు, కొంతమంది పాటలు పాడారు, ఫొటోస్ తీసుకున్నారు, అందరూ బాగా కలిసిపోయారు. ఇక చీకటి పడుతోందని అందరూ లేచారు. అర్జున్ అందరి దగ్గర సెల్ నెంబర్స్ తీసుకున్నాడు. రేపు సీనియర్ సెంటర్కి వస్తారా అడిగాడు పటేల్ సాబ్. మా కోడలు తీసుకెళ్తానన్నది, వద్దామనే అనుకుంటున్నాను అన్నాడు అర్జున్. మా అబ్బాయి నన్ను డ్రాప్ చేస్తానన్నాడు, అయితే రేపు అక్కడ కలుద్దాము అన్నాడు పటేల్ సాబ్. ఇదండి నులివెచ్చని గ్రీష్మం 2వ భాగం. మళ్ళీ 3వ భాగంతో కలుద్దాము.
సెలవు.